ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించే రైజ్ ఇన్ డైలాగ్ 2026 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్ అంశాలపై సీఎం కీలక ఉపన్యాసం చేయనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ స్థాయిలో చర్చించే అత్యున్నత వేదికగా రైజ్ ఇన్ డైలాగ్ సదస్సుకు మంచి పేరుంది. వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, అత్యున్నత సైనిక అధికారులు, విధానకర్తలు, మేధావులు, నిపుణులు ఒకే వేదికపై గ్లోబల్ వ్యూహాలను చర్చించేలా ఈ సదస్సు జరగనుంది. అంతర్జాతీయంగా పేరొందిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికల సరసన రైజ్ ఇన్ డైలాగ్ నిలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న 11వ ఎడిషన్ రైజ్ ఇన్ డైలాగ్ సదస్సు సంస్కార, అన్వేషణ, సమన్వయం, పురోగతి అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. 110 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ పై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, మరి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో రైజ్ ఇన్ డైలాగ్ 2026 సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో 110 దేశాలకు సంబంధించిన 2700 మంది ప్రతినిధులు హాజరవుతారు. సంబంధించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతూ ఉంటుంది. ఆయన మరి కాసేపట్లో బయలుదేరి వెళ్తారు. 2 గంటలకు తాజ్ ప్యాలెస్ లో జరిగే రైజ్ ఇన్ డైలాగ్ 26 సదస్సుకి ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం సాయంత్రం అమరావతి తిరిగి రాబోతున్నారు. 2016 నుంచి కూడా MOEA, ORF సంస్థలో రైజ్ ఇన్ డైలాగ్ పేరిట ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ స్థాయిలో చర్చించే అత్యున్నత వేదిక రైజ్ ఇన్ డైలాగ్ సదస్సు అని ప్రముఖుల్లో పేరు ఉంది. వివిధ దేశాలకు సంబంధించిన మంత్రులు, అత్యున్నత సైనిక అధికారులు, మేధావులు, నిపుణులు ఒకే వేదికపై గ్లోబల్ వ్యవహారాలు రచించేందుకు ఈ సదస్సు వేదికగా మారుతుంది. అంతర్జాతీయంగా పేరొందిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికల సరసన రైజ్ ఇన్ డైలాగ్ నిలుస్తుంది. 11వ ఎడిషన్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అయితే ఈ సంవత్సరం అన్వేషణ, సమన్వయం, పురోగతి అనే థీమ్ తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టప్ రైజ్ ఇన్ డైలాగ్ సదస్సులో కీలక ఉపన్యాసం చేస్తారు. దేశంలో అగ్రప్రధాన నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, సుపరిపాలన, డిజిటల్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయాల గురించి కూడా ముఖ్యమంత్రి ఇక్కడ ప్రసంగించబోతున్నారు. రియల్ టైం గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాల ద్వారా ప్రజలకి అందుతున్న మెరుగైన పౌర సేవల గురించి ముఖ్యమంత్రి ఈ సదస్సులో ప్రసంగించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఆవిష్కరణ కేంద్రంగా, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ గా మార్చేందుకు అనుసరిస్తున్న నిర్ణయాలను ప్రపంచ దేశాల ముందు ఉంచబోతున్నారు. అదేవిధంగా AI ఎకో సిస్టమ్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో సాంకేతిక పెద్దపీట వేస్తారు. ఇవన్నీ అంశాలు ఆంధ్రప్రదేశ్ లో సాంకేతికంగా సాధించిన ప్రగతిని మొత్తం కూడా ఈ సదస్సులో ముఖ్యమంత్రి అందరితో కూడా, మేధావులతో పంచుకోబోతున్నారు. అక్కడ ఉన్న ఏదైతే అవుట్పుట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా చంద్రబాబు కూడా సేకరించి వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించుకోవాలో కూడా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.